నమస్తే అండి, నేను రజా. కత్తి మహేష్ చాలా సంవత్సరాల తర్వాత మనం ఇదగాని పేరు మాట్లాడుకుంటున్నట్టున్నాం. ఈరోజు నాకు అనిపించిన విషయం ఏంటంటే, కత్తి మహేష్ కనుక బతికుండుంటే, చనిపోయి బతికిపోయినారు కానీ బ్రతికుండుంటే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండేదైతే నాకైతే అనిపించింది. ఎందుకో కూడా చెప్తాను. ఈ కత్తి మహేష్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడినటువంటి భాష, వ్యవహార శైలి వీళ్ళందరికంటే ఒక లెవెల్ ఎక్కువ అనమాట. ఒక శ్రీరెడ్డో, లేకపోతే మన పోసాని కృష్ణమురళినో, బోరగడ్డ అనిలో, లేదంటే మిగిలిన వైసీపీ పార్టీ క్యాడరో, లీడర్లో వీళ్ళందరికంటే కూడా ఒక స్టెప్, ఒక మెట్టు ఎక్కువ అనమాట. అంత కెలుగు వదిలిపెట్టాడు ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ గారిని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. బట్ ఈ కత్తి మహేష్ కారణంగా జనసేన పార్టీ క్యాడర్ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇరిటేట్ అయ్యారు. సో ఆ అసహనాన్ని పలు సందర్భాల్లో పలు రకాలుగా తెలియజేశారు. ఆయన పెట్టినటువంటి పోస్టుల కింద కామెంట్స్ రూపంలోనో, లేకపోతే ఒకనొక సందర్భంలో డిబేట్లో అయితే కనుక ఏకంగా ఎప్పుడూ ప్రత్యక్ష దాడులు చేయకపోయినా కానీ మాటలు ద్వారా మాట్లాడటమో, లేకపోతే డిబేట్లో కూర్చున్నప్పుడు క్రిటిసైజ్ చేయడము, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల నుంచి తరిమేయాలని చెప్పేసి దాదాపు 6 నుంచి 7 నెలల పాటు డిబేట్లలో, ఆ ఛానల్ అని కాదు, ఈ ఛానల్ కాదు, అన్ని ఛానల్లో చాలా వెటకారపు మాటలు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన పని లేదు. బట్ ఈ కత్తి మహేష్ ఈ రోజు కనుక బ్రతికుండుంటే కనుక సిచ్యువేషన్ వేరు. ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా నాకు తెలిసి కోరుకుని ఉంటాడు బ్రతికుండాలి. ఏం లేదండి, ఒక విషయం అయితే చెప్తాను. ఎదుటి వ్యక్తిని మనం కొట్టవసరంలా, తిట్టవసరంలా. అతను ఒక పర్సన్ మన మీద దాడి చేసినాడు, మాటలు దాడి, మనం తిట్టవసరంలా, కొట్టవసరం. మనం గెలిస్తే చాలు, ఆటోమేటిక్గా చచ్చిపోతారు. మన గెలుపు ఎదుటోడికి తీరని మంట, గొంతులో గుట్టగా పడదనమాట. ప్రశాంతంగా పడుకోలేడు, కునుకు పడదు, మనశ్శాంతికి ఇంట్లో కూర్చోలేడు, తిండి తినలేడు. ఏది చూసినా మనం ఎవరినైతే క్రిటిసైజ్ చేస్తున్నామో అతని యొక్క గెలుపు గుర్తొస్తూ ఉంటుంది. సో కత్తి మహేష్ కనుక బ్రతికుంటుంటే కనుక అలాంటి సిచ్యువేషన్ ఈరోజు చూసేటట్టు. ఎందుకు ఈ రోజున చనిపోయిన వ్యక్తి గురించి బేసిక్గా మనం మాట్లాడకూడదు, కానీ ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పోసాని కృష్ణమురళి విషయంలోనే జనసేన పార్టీ కార్యకర్తలు మొన్న వెళ్ళి కేసు పెడితేనే సిచ్యువేషన్ ఇలా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డల గురించి మాట్లాడితేనే సిచ్యువేషన్ ఎలా ఉంది. మరి ఈ రోజున అదే కత్తి మహేష్ బతుకుంటే సిచ్యువేషన్ అతి దారుణంగా ఉండేది.